శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాలపు వేళలో బెతెస్దా సాయంకాలపు ప్రార్థనా ఊటలనే కార్యక్రమం ద్వారా దేవుడు ప్రతి సాయంకాలం దేవుడు మనల్ని దర్శించి ఆయన కృపను మెండుగా నిండుగా మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన కూడా దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ దేవుడి శ్రేష్టమైన మాట సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, భక్తుడు అంటున్నాడు, దేవా నాకు న్యాయం తీర్చయ్యా, నాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టయ్యా, నాకు జరుగుతున్నటువంటి మోసపూరితమైన కుట్రలలో నుండి నన్ను తప్పించయ్యా అని దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడు. అలాగే భక్తి లేని జనముతో నా పక్షముగా నువ్వు వ్యాజ్యమాడు అంటున్నాడు. భక్తి లేని వారు, దేవుణ్ణి ఎరుగనటువంటి వారు, మోసపూరితమైన కుట్రపూరితమైనటువంటి గొడవలతో, అల్లర్లతో, అశాంతితో నన్ను చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారయ్యా. వారి నుండి నా పక్షముగా నువ్వు వ్యాజ్యమాడి నువ్వు నాకు న్యాయం తీర్చని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ఈ సందర్భంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా ఎంతోమంది భక్తిహీనులు ఎదురుపడుతూ ఉంటారు. ప్రియులారా, భక్తిహీనులు భర్తలే ఉండొచ్చు, భక్తిహీనులు భార్యలే ఉండొచ్చు, భక్తిహీనులు తల్లిదండ్రులే ఉండొచ్చు. ప్రియులారా, మన ఫ్రెండ్సే ఉండొచ్చు, మన బంధువులే ఉండవచ్చు. మనం న్యాయముగా నడుచుకుంటున్నా కూడా మన మీదకి అన్యాయముగా ఏదైనా సమస్యలు సృష్టించవచ్చు. ప్రియులారా, అయితే వాటన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని తప్పించటానికి, ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహించటానికి దేవుడు గొప్ప కృపను చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనందరి జీవితాల్లో ఇలాంటి వ్యాజ్యాలు నీ జీవితంలో కూడా ఉండొచ్చు. ప్రియులారా, నీ జీవితంలో కూడా భక్తిహీనులు నిన్ను వేధిస్తూ ఉండవచ్చు, లేక అన్యాయమైనటువంటి నిందలు నీ మీద మోపుతూ ఉండవచ్చు. వాటన్నిటి విషయంలో నీవు మౌనముగా ఉండటం వలన దేవుడు నీ పక్షముగా వారితో వ్యాజ్యమాడి నీకు న్యాయం తీర్చడానికి దేవుడు గొప్ప కృపను చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుంటే, కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుష్యులు ఒప్పుకొందరు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైనటువంటి మనపక్షముగా దేవుడు ఫలము అనుగ్రహించబోతున్నాడు. నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయం తీర్చే దేవుడు వారి పక్షముగా ఉన్నాడని అనేకులు ఒప్పుకునేటట్టుగా దేవుడు ఘనకార్యం చేసి చూపిస్తాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో నిశ్చయముగా దేవుడు న్యాయం చేస్తానని సెలవిస్తూ ఉన్నాడు. నీకు జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయమును దేవుడు చూస్తున్నాడు. నీ ఇరుగు పొరుగు వారు నీ మీద మోపుతున్నటువంటి నిందలు కానీ, నీ ఇరుగు పొరుగు వారు నీకు మేలు కలగకుండా ఆటంకపరుస్తున్నటువంటి విధానం కానీ, నీ ఆఫీసులో ఉన్నవారు నీకు ప్రమోషన్ రాకుండా అడ్డగిస్తున్నటువంటి విధానం కానీ, నీ పొలములో పంట రాకుండా నీ పొరుగువారు నీకు హాని చేసినటువంటి ఈ సమస్త పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు న్యాయం తీర్చి, నిజముగా ఈయన యందు దేవుడు ఉన్నాడు, నిజముగా ఈమె యందు దేవుడు ఉన్నాడు అని ఒప్పుకునేటట్టుగా దేవుడు ఘనకార్యం చేయబోతూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇంట ఉన్నా, బయట ఉన్నా, సంఘంలో ఉన్నా, సమాజంలో ఉన్నా, ఎక్కడున్నా సరే నీకు జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయాన్ని అరికట్టి నీ పక్షముగా దేవుడు ఉన్నాడని దేవుడు న్యాయము తీర్చబోతున్నాడు. నువ్వు దేవుని బిడ్డవని రుజువయ్యేటట్టుగా ఘనకార్యాలు దేవుడు చేసి చూపిస్తాడు. ఉదాహరణకు భక్తుడైనటువంటి దానియేలు మీద నింద మోపటానికి అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతా సమకూడినప్పుడు దేవుడు నిజముగా దానియేలు యందు దేవుడు ఉన్నాడని రుజువయ్యేటట్టుగా, అనేకులు ఒప్పుకునేటట్టుగా సింహ బోనులో నుండి దానియేలును తప్పించి విడిపించి శత్రువులు సిగ్గుపడేటట్టుగా ఒప్పుకునేటట్టుగా
దేవుడు అక్కడ ఘనకార్యం చేసి చూపించాడు ప్రియులారా. దేవుని స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఈ ఘనకార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. భక్తుడైనటువంటి దానియేలును సజీవునిగా నిలవబెట్టి ఘనపరిచి హెచ్చించి శత్రువులే సిగ్గుతో తల వంచుకొని దానియేలు యందు దేవుడున్నాడని ఒప్పుకునేటట్టుగా చేసిన దేవుడు నీ పక్షముగా కూడా దేవుడున్నాడని ఒప్పుకునేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. దేవుడు నీ కోసం సిద్ధపరిచినటువంటి సమస్త ఆశీర్వాదములన్నీ కూడా సంపూర్ణముగా నీ జీవితంలో కుమ్మరించి దేవుడు దీవించబోతున్నాడు. ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రముగా మనమందరం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ సాయంకాలపు వేళలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన శాంతిని, సమాధానాన్ని, స్వస్థతను సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ సాయంకాలపు వేళలో పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించుటకు, కీర్తించుటకు, కొనియాడుటకు నాయన మీరిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కీర్తిస్తూ ఉన్నాను. కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తండ్రి. అలాగే ఉదయకాలం నుండి ఇంతవరకు అందరినీ మీరు ఎక్కడి నీళ్ళు కాపాడి మా ప్రయత్నాలు, మా పనిపాటల్లోనూ, విద్యాబుద్ధుల్లో, జాబ్ విషయంలో, బిజినెస్లో నాయన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేయు పరిచర్యలు అన్నింటిలో మీ కృపను నిండుగా అనుగ్రహించి మరొకసారి సాయంకాలపు వేళలో మీ నామాన్ని జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చారే మీకు స్తోత్రాలు. ఉదయ సాయంకాలముల నా తండ్రి ఉత్పత్తులను కలుగు చేసి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు మీరే దేవా, మీకు కృతజ్ఞతలు తండ్రి. నిజముగా పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ జీవితంలో మహిమ కార్యములు మీరు జరిగించి మీ బిడ్డలను ఆశీర్వదించి మీ బిడ్డలకు న్యాయము తీర్చి మీరు మహిమ కార్యములు జరిగించినందుకై స్తుతిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో మీ బిడ్డలకు మీరు న్యాయం తీర్చినందుకై స్తుతిస్తున్నాను. మీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించినందుకై స్తుతిస్తున్నాను. అనేకులు తండ్రి ఒప్పుకునేటట్టుగా మీ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించి ఘనకార్యములు, శుభకార్యములు, శ్రేష్టమైన కార్యములు వారి జీవితాల్లో మీరు జరిగించినందుకై స్తుతిస్తూ నా తండ్రి సమయంలో ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం, క్షేమం సర్వ సమృద్ధిగా ప్రసాదించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని దీవించమని, మీ బిడ్డల కన్నీటిని తొడవమని, వ్యాధి బాధలు కొట్టివేయమని, మీ ధైర్యంతో, సంతోషంతో మీ బిడ్డలందరినీ నింపమని, మీ బిడ్డలకు న్యాయం తీర్చినందుకై స్తుతిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.